హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే నేను ఒక లేకోస్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ లేకోస్ లో నేను స్కీమా అనేది ఎనేబుల్ చేయలేదు. సో జనరల్ గా మనం లేకోస్ క్రియేట్ చేసినప్పుడు స్కీమా ఎనేబుల్ చేస్తాం కదా, అది ప్రివ్యూలో ఉంది. నథింగ్ బట్ సో లేకోస్ లో స్కీమాస్ డిఫరెంట్ ఉంటాయి కదా, బై డిఫాల్ట్ డిబి ఉంది. ఓకే, మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు నాకు ఒక రెండు టేబుల్స్ ఉంది, అలానే ఇక్కడ 4 ఫైల్స్ లో రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి డెవలప్మెంట్, టెస్ట్ డేటా. సో దీంట్లో సిఎస్పి డేటా ఉంది, దీంట్లో పార్కెట్ డేటా ఉంది. సో ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఉన్న డేటాని ఒక టేబుల్ లోకి, ఈ ఫోల్డర్ లో ఉన్న డేటాని ఒక టేబుల్ లోకి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఎలా చేస్తున్నా అంటే మాన్యువల్ గా కాదు, త్రూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా. ఓకే, సో ఇది ఎలా చేయాలి ఏంటనేది మనమైతే ప్రాక్టికల్ గా ట్రై అండర్స్టాండ్. ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ. సో ఓకే, మీకు ఏమైనా డాక్యుమెంటేషన్ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట, వాట్ ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలి ఏంటి అనేది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో సిఎస్వి ఫైల్స్, మోడ్ అప్ అండ్ ప్రతి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ కాపీ పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ. సో టేబుల్లో టేబుల్స్ ఏదైతే ఓకే, సో సేల్స్ డేటా కదా, కాపీ. ఓకే, సో ఇక్కడ డెవలప్మెంట్ మీరు సింగిల్ ఫోల్డర్ అని ఎంచుకోవచ్చు, ఆర్ మల్టిపుల్ ఫైల్స్ అంటే సింగిల్ ఫైల్ అని ఎంచుకోవచ్చు, మల్టిపుల్ ఫైల్స్ అని ఎంచుకోవచ్చు. మీరు చూడొచ్చు టేబుల్ లోడ్ టేబుల్స్ లో. సో సేల్స్ డేటా అనే టేబుల్ లోకి ఫైల్స్ లో ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఫోల్డర్ లో అది మొత్తం కాపీ అవుతుంది. సో దాట్స్ దట్. చూడండి ఏమొస్తుంది. సో లోడింగ్ సేల్స్ డేటా టేబుల్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. కాకపోతే ఆ ఫైల్లో ఎంత డేటా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కొన్ని రికార్డ్స్ మాత్రమే తీసుకున్నాను, బట్ రియాలిటీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. వీ నీడ్ టు వెయిట్ ఇట్. ఓకే, లోడ్ అవుతుంది. చూడండి నేను సో జస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట, నేనేం చేసింది లేదు అక్కడ. ఓకే, సక్సెస్ఫుల్ గా మనకి డేటా లోడ్ అని సక్సెస్ఫుల్ గా చేసాం కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే ఏముంది కదా, ఎంటీ. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 4 రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనం అపెండ్ మెథడ్ కూడా వాడచ్చు అనమాట. అంటే ఓవర్ రైడ్ అపెండ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మోడ్ అపెండ్ అనేది కూడా ఉంటుంది. సో ఒక సిఎస్వి ఒక సింగిల్ ఫైల్ అనేది తీసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఫైల్స్. ఇందాక మల్టిపుల్ ఫైల్స్ తీసుకున్నా, ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుంటాను, ఈఎంపీ డాట్ సిఎస్వి. ఈఎంపీ డాట్ సిఎస్వి ఇప్పుడు సింగిల్ ఫైల్. ఓకే, లెట్స్ దట్. ఇందాక డెవలప్మెంట్ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ లోడ్ అయినాయి, బట్ ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఫోల్డర్ లో సింగిల్ ఫైల్ మాత్రమే నేను ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే, ఓకే సక్సెస్ఫుల్ గా లోడ్ అయింది కదా. సో లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. చూసారా, ఓవర్ రైడ్ అయింది. ఏమైంది? ఓవర్ రైడ్ అయింది. ఇప్పుడు నేను మోడ్ అనేది అపెండ్ తీసుకున్నాను. సో జస్ట్ కాపీ. ఓకే, ఓకే మోడ్ అపెండ్, ఎంటర్. సో డిఫాల్ట్ గా ఓవర్ రైడ్ ఉంటుంది, నేను ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేయాలన్నమాట. సో మోడ్ అనేది అపెండ్ అవ్వాలా ఏంటి అనేది. సో లోడ్ అవుతుంది. చూసారు కదా, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇందాక 2 రికార్డ్స్ ఉన్నాయి, 2 + 4 ఎంత? 6 అవ్వాలన్నమాట. ఓకే, ఓకే చూడండి డేటా కూడా చాలా ఫాస్ట్ గా అప్లోడ్ అవుతుంది అనమాట. చూస్తారు కదా, మనం ఈ ఫోల్డర్ లో ఉన్న డేటాని సో టేబుల్లోకి ఎలా లోడ్ చేసామో చాలా వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ ఫాస్ట్ ఆల్సో. అలా సిఎస్పి కాదు, పాకెట్ ఫైల్స్ కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడొచ్చు, లో టేబుల్ లోడ్ టేబుల్ సేల్స్ డేటా టెస్ట్ ఫైల్స్ టెస్ట్ డేటా ఫోల్డర్ ఫార్మాట్ ఇస్ పాకెట్. మోడ్ అనేది మీరు తర్వాత నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎంటర్. లెట్స్ సీ.
ఐ థింక్ మనం చేసిన వీడియోస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎవరు చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. సో అది కూడా ట్రై చేద్దాం డిఫరెంట్ వేస్‌లో. సో ఫర్ టైమింగ్ ఎంప్టీ కదా! లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. ఓకే. 14 రికార్డ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మోడ్ అనేది అపెండ్ ఇచ్చేస్తాను. లెట్స్ సీ. కాపీ. ఓకే. ఎంటర్. ఓకే. సక్సెస్‌ఫుల్. ట్రై టు రిఫ్రెష్. 28 ఉన్నాయి కదా! ఇప్పుడు నేను మోడ్ అనేది తీసేస్తాను. సో ఎంటర్. ఓకే. 14 రా. సో, చాలా ఫాస్ట్‌గా మనం డేటా పైప్‌లైన్స్ అయితే ఎక్కువ టైం తీసుకుంటది. బట్ ఫ్యాబ్రిక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా మనకి సో, సీఎస్‌వి కావచ్చు, పార్కెట్ కావచ్చు, ఆ డేటాని మనం అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. చూసారు గదా! సో, లోడింగ్ పార్కెట్ సీఎస్‌వి డేటా ఇంటూ లేక్‌హోస్ డెల్టా టేబుల్. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నాట్ యెట్ సపోర్టెడ్ స్కీమా ఎనేబుల్డ్ లేక్‌హోస్ అని. అంటే ఓన్లీ స్కీమా ఎనేబుల్ చేయని వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనమాట. బట్ అప్పటిదాకా మనమైతే వెయిట్ చేయాల్సుంటుంది. బట్ జనరల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏందంటే అందరూ గూడా స్కీమా ఖచ్చితంగా ఉండాలనమాట. ఓకే. ఎయిదర్ డిఫాల్ట్ స్కీమా కావచ్చు, కొత్తగా అంటే ఎక్స్‌ప్లిసిట్‌గా క్రియేట్ చేసిన స్కీమా కావచ్చు. దట్స్ వెరీ మ్యాండేటరీ అనమాట. ఓకే. సో, ఎవరు గూడా వితౌట్ స్కీమా అనేది ఉండదు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.